హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, కాగ్నిజెంట్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కాగ్నిజెంట్ హైరింగ్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ హైదరాబాద్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి నాన్ వైస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే అండ్ అప్పుడు ఇచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్ అనమాట. సో నాన్ వైస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే సో నాట్ డిస్క్లోజ్డ్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే గూగుల్ చేస్తే కనుక మీకు 4 lakhs per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 4 lakhs అంటే మీకు అప్ టు 28 నుండి 30,000 వరకు పర్ మంత్ శాలరీ ఉంది రావడం జరుగుతుంది అనమాట. ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట, వర్క్ లొకేషన్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సో 15th July నుండి 17th July వరకు మార్నింగ్ 9:30 to 12 PM వరకు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది జరుగుతున్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ వచ్చేసి కూజిత్ అనేసి హెచ్ఆర్ కూడా ఇక్కడ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ యొక్క నంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. 1 day ago అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. 20 openings అయితే ఉన్నాయి. 100 applicants ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టే అంటే మీరు చేయాల్సిన వర్క్ వన్స్ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ కండక్ట్ through secondary research comprehensive various resources for information extraction related activities and events of the గివెన్ బిజినెస్ అనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ వర్క్ ఏం చేయాలి ఏంటనేది వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో దాని గురించి డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసి read user reviews and extract the activities that can be performed for those points of the interest or place topics అనమాట. రెఫర్ సో ఇక్కడ వచ్చేసి చూడొచ్చు రెఫర్ ఇమేజెస్ వీడియోస్ అండ్ అలాగే ఎక్స్ట్రాక్ట్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు దట్ ప్లేస్ టాపిక్. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఇంగ్లీష్లో మస్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. మ్యాండేటరీగా కాంపిటెన్సీ కనుక చూసుకుంటే గుడ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ అలాగే లాజికల్ ఎబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉండాల్సి ఉంటుంది. రీడింగ్ అండ్ అలాగే కాంప్రిహెన్షన్ షుడ్ బి రీడ్ అండ్ అలాగే కాంప్రిహెన్స్డ్ కంటెంట్ గివెన్ అండ్ ఎస్టాబ్లిష్ కంటెక్స్ట్ విత్ ద గివెన్ టాస్క్ అనమాట. రీసెర్చ్ స్కిల్స్ వచ్చేసి ఎబిలిటీ టు కండక్ట్ త్రూ రీసెర్చ్ యూజింగ్ గూగుల్ ప్లాట్ఫామ్ ఆన్ ద వెరైటీ ఆఫ్ పేజెస్ రిలేటెడ్ POIS being evaluated. This includes being able to identify credible sources information అనమాట. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, వర్క్ టైమింగ్స్, జనరల్ స్కిల్స్. సో ఇవన్నీ ఉండాల్సి ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ అండ్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ లెవెల్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఎన్ని డిగ్రీ చేసినా పర్లేదు అనమాట. 0 to 2 years ఎక్స్పీరియన్స్ మీకు విత్ ప్రిఫరెన్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ రిలేటెడ్ రీసెర్చ్, క్రియేటివ్ రైటింగ్ అండ్ అలాగే లోకల్ రివ్యూస్ ఉన్న వీటి మీద నాలెడ్జ్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్లో ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. రైట్ సైడ్లో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఇక్కడ చూడండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అంది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.